పోర్టు నిర్మాణంతో తమ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి అనుకున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశపడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదని భావించారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి ఆశలు ఆవిరైపోయాయి. రాజకీయ కారణాలతో అర్ధాంతరంగా పోర్టు పనులను నిలిపివేసింది కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం అనేది ఇక్కడి ప్రజల చిరకాల కలగా ఉండేది. పోర్టు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఉండేది. అయితే పాదయాత్రలో వీరి కష్టాలను చూసిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పోర్టు నిర్మిస్తానని ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2023 ఏప్రిల్ 19న మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. శంకుస్థాపన తర్వాత ఒక్కరోజు కూడా ఆగకుండా ఎన్నికలు వచ్చే సమయానికి 70% పనులు పూర్తి చేశారు. 4,362 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 2,950 కోట్ల రూపాయలతో 4 బెర్తుల నిర్మాణ పనులు చురుగ్గా సాగాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 2,500 మీటర్లు, నార్త్ బ్రేక్ వాటర్ పనులు 600 మీటర్లకు పైగా జరిగాయి. జూన్ 2025 నాటికి మొదటి 4 బెర్తుల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు అంచనా వేశారు. ఈ 4 బెర్తుల ద్వారా 23 లక్షల టన్నుల ఎగుమతి, దిగుమతి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు శరవేగంగా జరగడంతో అనుకున్న టార్గెట్ కంటే ముందుగానే మొదటి ఫేజ్ పూర్తవుతుందని భావించారు. కానీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ ప్రాంత వాసులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్ధాంతరంగా పోర్టు పనులను నిలిపివేసింది. దీంతో శ్రీకాకుళం వాసుల ఆశలు ఆవిరైపోయాయి. స్థానిక ప్రజలని మోసం చేయడానికా లేదా ఉద్ధరించడానికా అన్నది ఈ రోజుకి అర్థం అవడం లేదు. కాబట్టి చిత్తశుద్ధి కానీ ఉంటే నాయకులకు, అధికారులకు కానీ నేను ప్రత్యేకించి నేను చెప్పడం లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలి, శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేయాలి, తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్న దృక్పథంగానే ఉంటే ఖచ్చితంగా ఈ పోర్టు వెంటనే తెరిపిస్తే మీ తాలూకా నిజాయితీని నిరూపించుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో వలసలను నివారించాలి, ఇక్కడున్న యువతకి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా భరోసాగా నిలబడాలి అని చెప్పి ఎప్పుడూ వెనకబడిపోతున్న ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పోర్టును తీసుకొచ్చి పారిశ్రామికరణకి అనుసంధానం చేసి విదేశాలకి ముఖద్వారం చేయాలనే ఆయన ఆకాంక్షని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తొంగలో తొక్కుతుందని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. మూలపేట పోర్టు పనులు ఆపేయడంపై స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దంటున్నారు. జగనన్న ఇచ్చే మూలపేట పోర్టు పనులను పూర్తి చేయండి, త్వరితగతిన పూర్తి చేయండి. ఇప్పటికే 70% పనులు పూర్తయినాయి. ఆ పనులు పూర్తయితే మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇతర దేశాలతో మేము అనుసంధానం పెరిగే అవకాశం పెరుగుతుంది, ఈ ప్రాంతం తాలూకా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మా కళని నెరవేర్చమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మూలపేట పోర్టు పూర్తయితే ఎగుమతులు, దిగుమతులు ఊపందుకొని 25,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దొరుకుతుంది. అలాగే ఉత్తరాంధ్ర తలరాత కూడా మారుతుంది. అయితే ఇప్పుడు పోర్టు పనులు ఆగిపోవడంతో తమ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుందని సిక్కోలు వాసులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కారణాలు పక్కన పెట్టి పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.